జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వరకట్న వేధింపులే హత్యకు కారణమని గుర్తించారు. కొన్ని నెలల క్రితం వైష్ణవి తల్లిదండ్రులు ఇంటి స్థలం కొనుగోలు చేసి అల్లుడు హరిబాబుకిచ్చారు. అయినా కట్న దాహం తీరని హరిబాబు మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఈ కట్న వేధింపులతో మొదలైన గొడవ వైష్ణవి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో నిందితుడు హరిబాబుతో పాటు అతడి అన్నదమ్ములు తల్లిపై కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నదే వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేట్ నిన్న అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో ఉన్నారు. భాస్కర్, జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది ఈ కేసు. యూట్యూబర్ వైష్ణవి నిన్న ప్రేమించి చేసుకున్న భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ నిందితుడు హరిబాబు నిన్న హత్య చేసిన తర్వాత అత్తగారింట్లోనే హత్య చేశాడు భార్యను. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అతని కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కోరుట్ల డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఈ రోజు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి వరకట్టు ప్రధాన కారణం అని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. వరకట్న వేధింపులు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారు హరిబాబుకు వైష్ణవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంటి స్థలాన్ని అయితే కొనిచ్చారు. ఇంటి స్థలాన్ని కొనిచ్చిన తర్వాత దానికి సంబంధించి కొంత డబ్బును హరిబాబు కూడా చెల్లించి అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పేసి వాళ్ళు సూచించడంతో మీరు కట్నంగా నాకు ఆ ప్లాట్ ఇవ్వాలని చెప్పేసి కొంతకాలంగా వారిద్దరి మధ్యలో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వివాదానికి దారితీసి కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నట్టయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ గొడవ పెద్దదైన తర్వాత రాత్రి నుంచి గొడవ పడ్డ వాళ్ళు తెల్లవారుజామున కత్తితో పొడిచి విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసినట్టయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులతో పాటుగా అతని అన్నదమ్ములు, అతని తల్లి కూడా ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగింది. నువ్వు ఆ అమ్మాయిని మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు, చంపేసి వస్తేనే ఇంట్లోకి రా అని చెప్పేసి అన్నట్టుగా బంధువులు అయితే నిన్న వైష్ణవి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారిపైన కూడా కేసు నమోదు చేశారు. ఈ వైష్ణవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పారు. మా విచారణలో మరిన్ని వివరాలు అయితే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ భాస్కర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.